పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి నిమ్మల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అర్చకులను ఆయనను శాలువాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన సత్రాన్ని ప్రారంభించి భక్తులకు వితరణ చేశారు. ఆలయంలో ప్రతిరోజు సుమారు 200 నుండి 300 మందికి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. నిత్య అన్నదాన కార్యక్రమానికి విరాళాల రూపంలో సహకరించే భక్తులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. పంచారామాల్లో ఒకటైనటువంటి మన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఆ రోజు కార్తీక మాసం కానీ మహాశివరాత్రి పుణ్యదినం కానీ రేపు రాబోయేటువంటి ఏదైతే గోదావరి పుష్కరాలకు కానీ లక్షలాది మంది భక్తులు పోటెత్తేటువంటి మరి పుణ్యక్షేత్రం మన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఇటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా అన్న ప్రసాదాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నుంచి మన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి రోజు కూడా 200 మందికి మరి అన్నదానము అందజేయబడుతుంది. ప్రతి సోమవారం కూడా 400 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుష్కరాల సమయంలో కానీ కార్తీక మాసంలో కానీ ప్రతి పుణ్యక్షేత్రం సంబంధించినటువంటి పర్వదినాలలో వేలాది మంది వచ్చినా కూడా వాళ్ళకి అన్న ప్రసాదాలు అందజేయబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి సహకరించినటువంటి భక్తులకి 50 లక్షల రూపాయలు మరి శాశ్వతంగా డిపాజిట్ కోసం సహకరించినటువంటి భక్తులకు, అదేవిధంగా ప్రతిరోజు జరిగేటువంటి నిత్యాన్నదానానికి కూడా సహకరించేటువంటి భక్తులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.